హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం రీసెంట్ గా తమిళ్లో వచ్చిన హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ సైతాన్ ద డార్క్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మూవీ నేమ్ చేంజ్ చేసి ద డార్క్ బైబిల్ అని పెట్టారు. ఆ గ్రామ ప్రజలు ఎందుకు సైతాన్కి పూజలు చేస్తారు, దేవుడికి బదులుగా సైతాన్కి పూజలు చేస్తే ఏమవుతుంది, ఎందుకు ప్రతి నెల ఒకరిని నరబలి ఇస్తారు, ఈ మూవీలో ఉన్న ట్విస్ట్ ఇంకా ఎండింగ్ వింటే షాక్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే యానిమేషన్ రూపంలో ఒక స్టోరీని చూపించడం జరుగుతుంది. బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనల్ని బానిసలుగా పరిపాలించారు కదా, ఆ సమయంలో వాళ్ళ యొక్క మతాన్ని కూడా మన భారతదేశంలో వ్యాపింప చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆ సమయంలో చాలా మంది క్రిస్టియన్లోకి మారిపోతారు. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు పాలించి వెళ్లిపోయిన తర్వాత కూడా పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు క్రిస్టియన్లు జీసస్ అనే అతను దేవుడే కాదు, మనం సైతాన్ని పూజించాలి అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సైతాన్ని పూజిస్తే కోరికలు కూడా తీరుతాయని అందరినీ కూడా నమ్మిస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ ని బాగా నమ్ముతూ ఉండడంతో అదంతా కూడా చాలా మందికి నేర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటారు. కానీ అప్పటికే వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకున్నటువంటి చాలా మంది ఆ విద్యని ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోతారు. ఆ విధంగా హస్తినాపురం అనే గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ ని నేర్చుకుని దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ గ్రామం బాగుండాలి అంటే నరబలి ఇవ్వాలి అని గ్రామంలో రెగ్యులర్ గా నరబలి ఇస్తూ ఉంటారు. ఈ స్టోరీ అంతా కూడా మనకు యానిమేషన్ రూపంలో చూపించడం జరుగుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత స్టోరీ 1990కి వస్తుంది. అదే ప్రాంతంలో మెర్లిన్ అనే ఒక మహిళని చూపించడం జరుగుతుంది. తనకి ఒక పాప ఉంటుంది. తన పాప పేరు ఎలీషా. మెర్లిన్ తన పాప అయినటువంటి ఎలీషాను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆ మెర్లిన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక గదికి మాత్రం ఎప్పుడు కూడా దాన్ని లాక్ చేసి పెట్టి ఉంటారు. అయితే ఆ రూమ్ లో నుంచి ఎప్పుడు కూడా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మరి కొంతసేపటి తర్వాత ఒక ప్లేట్ లో భోజనం తీసుకొచ్చి తన కూతురు ఎలీషా దగ్గరికి వచ్చి, మీ నాన్నమ్మకు నేనంటే చాలా కోపం కదా, నువ్వే భోజనం తీసుకెళ్లి పెట్టు అని అంటుంది. తర్వాత మెర్లిన్ క్లోజ్ చేసి ఉన్నటువంటి ఆ రూమ్ దగ్గరికి వెళ్లి చాలా భయపడుతూ అక్కడ నిలబడి ఉండగా సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి ఒక పెద్ద చెయ్యి బయటికి వచ్చి అన్నం పెట్టి ఉన్నటువంటి ఆ ప్లేట్ ని చాలా కోపంగా ఈడ్చుకుని లోపలికి వెళ్లిపోతుంది. ఆ వెంటనే లోపల నుంచి చాలా ఆకలితో అన్నం తింటున్నట్లుగా సౌండ్స్ కూడా వస్తాయి. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అప్పటికే మెర్లిన్ యొక్క కూతురు అయినటువంటి ఎలీషా కొంచెం పెద్దదవుతుంది. అదే విధంగా మెర్లిన్ కి మరో పాప కూడా పుట్టి వాళ్ళిద్దరు కూడా స్కూల్ కి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు స్కూల్ కి వెళ్లిపోయిన తర్వాత ఆ స్కూల్ దగ్గరికి మెర్లిన్ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మెర్లిన్ పిల్లలు చదువుకుంటున్నది ఒక క్రిస్టియన్ స్కూల్ కావడంతో అక్కడ చర్చ్ కూడా ఉంటుంది. అందుకే చర్చి కోసం అని చెప్పి మెర్లిన్ అక్కడికి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం మెర్లిన్ ని లోపలికి రానివ్వకుండా, నువ్వు ఇప్పుడే చర్చి లోపలికి రావద్దు, రేపు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, అప్పుడు వచ్చి నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని అంటారు. అయినప్పటికీ మెర్లిన్ మాత్రం వాళ్ళ మాటలు వినకుండా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అదే సమయంలో ఫాదర్ అక్కడికి వచ్చి మెర్లిన్ ని చూసి, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేయొద్దు అని అంటాడు. దానికి మెర్లిన్ వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని ఆ చర్చ్ ఫాదర్ ని చూసి, నన్ను క్షమించండి, నేను జీసస్ తో మాట్లాడడం కోసమే వచ్చాను, నాకెందుకో ఈ దేవుడు నచ్చడం లేదు, విక్టోరియా చేసిన విధంగానే చెయ్యాలని అనిపిస్తుంది అని వెంటనే తన చేతులను చూపించగా తన చేతులు మొత్తం కూడా రక్తం అంటినట్లుగా ఉండడంతో పాటు తన చేతుల మీద చాలా విచిత్రమైన టాటూస్ కూడా ఉంటాయి. కట్ చేస్తే మరోపక్క స్కూల్లో ఎలీషాను వన్ సైడ్ లవ్ చేస్తూ ఉన్నటువంటి సాగర్ వచ్చి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండగా విషయం అర్థం చేసుకున్న ఎలీషా సాగర్ ని చూసి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీని కొంచెం దూరం పెట్టారు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, అయినా నాకు ఈ ప్రేమ మీద నమ్మకం లేదు, సో టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే సమయంలో ఎలీషా దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ, మీ అమ్మ చర్చి దగ్గరికి రావాలని చాలా ప్రయత్నం చేసింది, మేమందరం కూడా లోపలికి రానివ్వలేదు, మీ అమ్మని తిరిగి మళ్ళీ పంపించేశామా అని చెప్పడంతో ఎలీషా వెంటనే తన అమ్మతో మాట్లాడడానికి ఇంటి దగ్గరికి వెళ్లి, ఎందుకమ్మా స్కూల్ దగ్గరికి వచ్చావని అడుగుతుంది. అయితే మెర్లిన్ మాత్రం తనకేమీ తెలియనట్టు చాలా నార్మల్ గా మాట్లాడుతూ, నేను స్కూల్ దగ్గరికి రాలేదు అని చెప్తుంది. ఆ తర్వాత మెర్లిన్ వెంటనే ఎలీషాను చూసి, నేను పక్కింట్లో ఉన్న చిన్న పాపను చూడడానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్తుంది. ఎలీషా మెర్లిన్ ని చూసి, ఎందుకమ్మా, వాళ్ళు అసలే మనతో మాట్లాడరు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా అని అంటుంది. మెర్లిన్ చాలా బాధపడుతూ,
వెంటనే తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. కానీ ఆ డోర్ దగ్గర చాలా రక్తం కనిపిస్తుంది. అది చూసినటువంటి ఎలీషా వెంటనే కిటికీలో నుంచి చూడగా అక్కడ తనకి కింద ఏమి కనిపించదు, కానీ పైన మాత్రం కట్ చేసిన ఒక వేలు వేలాడుతూ ఉంటుంది. అది చూసినటువంటి ఎలీషా చాలా బాధపడుతూ వెంటనే తన మదర్ మెర్లిన్ దగ్గరికి వెళ్లి, ఏమైందమ్మా, నువ్వు ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, ఇంతకు ముందు నార్మల్ గానే ఉండేదానివి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత వైలెంట్ గా ప్రవర్తిస్తున్నావని అంటుంది. ఆ సమయంలో మెర్లిన్ మాత్రం నిజంగానే చాలా విచిత్రంగా మాట్లాడుతూ తన వేళ్లని తానే కట్ చేసుకుంటూ భోజనం కూడా చాలా విచిత్రంగా దయ్యంలాగా తింటున్నట్టు చేస్తుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఎలీషా మరియు తన సిస్టర్ ఇద్దరు కూడా చాలా భయపడిపోతారు. కట్ చేస్తే ఆ తర్వాత ఎలీషా స్కూల్కి వెళ్లి వీటి గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో సడన్ గా తనకి కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అదే విధంగా కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తూ ఉండడంతో తను చాలా డిస్టర్బ్ అవుతూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి తోటి స్టూడెంట్స్ చాలా భయపడిపోయి టీచర్ కి కంప్లైంట్ చేస్తారు. టీచర్ వెంటనే ఆ ఎలీషాని చూసి, నేను ముందే చెప్పాను ఇలాంటి వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోవద్దని, అనవసరంగా ప్రిన్సిపాల్ జాయిన్ చేసుకుంది అని వెంటనే తనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత బయటికి వచ్చి ఎలీషా మళ్ళీ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే సమయంలో తనకి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అవేమిటంటే ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పాపతో ఆడుకుంటూ ఉండగా సడన్ గా వాళ్ళ పాప మిస్ అవుతుంది. దాంతో వాళ్ళు ఆ పాప కోసం వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ మిస్ అయినటువంటి ఆ పాప ఎలీషా వాళ్ళ మదర్ అయినటువంటి మెర్లిన్ దగ్గరికి వచ్చినట్టుగా తనకు విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినటువంటి ఎలీషా, అంటే మా మదర్ ఆ పాపని ఏదో చేయబోతుంది అని గట్టిగా అరుస్తుంది. దాంతో స్కూల్ టీచర్ వెంటనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు వార్నింగ్ ఇచ్చి బయటికి పంపించేస్తారు. దాంతో ఎలీషా చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉండగా తనని ప్రేమిస్తూ ఉన్నటువంటి సాగర్ పరిగెత్తుకుంటూ వచ్చి తనకు కార్డు ఇచ్చి, ఈ విజిటింగ్ కార్డులో ఉన్నటువంటి డాక్టర్ చాలా మంచి సైకియాట్రిస్ట్, ఒకసారి నువ్వు అతని దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పి క్లాస్లోకి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్నటువంటి ఎలీషా ఇంకా బాధపడుతూ ఇంటి దగ్గరికి వెళ్ళగా తనకి ఏ విధంగా అయితే విజువల్స్ వచ్చాయో సేమ్ అదే విధంగా తన పక్కింట్లో ఉన్నటువంటి పాప మిస్ అయ్యి ఉంటుంది. దాంతో ఎలీషా, మా అమ్మని నేను స్కూల్కి వెళ్లే సమయంలో ఒక రూమ్ లో పెట్టి బంధించాను, కానీ తను ఇంటి నుంచి ఎలా బయటికి వచ్చింది అని ఆలోచిస్తూ ఇంటి లోపలికి వెళ్ళగా వాళ్ళ అమ్మ రూమ్ కి వేసి ఉన్నటువంటి తాళం అలాగే వేసి ఉంటుంది. ఎలీషా ఆ తాళాన్ని ఓపెన్ చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వేమైనా బయటికి వచ్చావా అని అడుగుతుంది. దానికి మెర్లిన్ సమాధానం చెప్తూ, నువ్వు తాళం వేసి వెళ్ళావు కదా, నేను ఎలా బయటికి రాగలను అని అంటుంది. రాత్రి సమయంలో మాత్రం మెర్లిన్ మళ్ళీ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అంటే తన చేతి వేళ్లను తనే కట్ చేసుకోవడం, తనని గోడకి కొట్టుకోవడం, అలా గాయపడి రక్తం వస్తూ ఉండగా రక్తాన్ని తాగుతూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి ఎలీషా మరియు తన చెల్లెలు ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అయితే మెర్లిన్ ఒకసారి తన నాలుకను తనే కోసుకోవడంతో అది చూసినటువంటి ఎలీషా చాలా భయపడిపోతూ, ఈ విషయం బయట చెప్తే చాలా ప్రాబ్లం అవుతుందేమో, ఇక్కడ నుండి కూడా ఇల్లు ఖాళీ చేపించి బయటకు పంపిస్తారేమో అని చాలా భయపడుతుంది. ఎలీషా మరియు తన సిస్టర్ ఇద్దరూ కూడా ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు. కట్ చేస్తే అదే సమయంలో చర్చ్ ఫాదర్ చాలా అనుమానాస్పదంగా చనిపోయి ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే ఆ చర్చ్ ఫాదర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించడం కోసం తీసుకెళ్తూ ఉండగా చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, పోస్ట్ మార్టం చెయ్యకుండా చర్చ్ ఫాదర్ డెడ్ బాడీ మాకు ఇవ్వగలరా అని అడుగుతారు. అయితే పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం చెయ్యందే తను ఎలా చనిపోయాడో తెలియదు కదా, కాబట్టి పోస్ట్ మార్టం చెయ్యందే డెడ్ బాడీని మీకు ఇవ్వడం కుదరదు అని చెప్పి ఆ చర్చ్ ఫాదర్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయించడం కోసం తీసుకుని వెళ్తారు. మరో పక్క ఎలీషా మరియు తన సిస్టర్ ఇద్దరూ కూడా నడుచుకుని స్కూల్ కి వెళ్తూ ఉండగా అదే సమయంలో ఒక గద్ద చాలా వేగంగా వచ్చి ఎలీషాను పొడుస్తుంది. దాంతో ఎలీషా చెవు దగ్గర నుంచి రక్తం కారుతూ ఉంటుంది. మరో పక్క ఆ గద్ద ఒక కన్నును తీసుకొచ్చి వాళ్ల ముందు పడేసి ఆ కన్నును తింటూ ఉంటుంది. అది చూసినటువంటి ఎలీషా మరియు తన సిస్టర్ ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఇంటికి తిరిగి వెళ్లిపోగా ఇక్కడ తెలిసేది ఏంటంటే ఆ గద్ద తిన్నటువంటి కన్ను మరెవరిదో కాదు, ఎలీషా మదర్ది. కళ్ళు లేనటువంటి మెర్లిన్ ఎలీషా మరియు తన సిస్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. దాంతో ఎలీషా చాలా భయపడిపోయి సాగర్ కి ఫోన్ చేసి అక్కడికి పిలవడంతో సాగర్ ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లు మొత్తం కూడా గందరగోళంగా ఉండడంతో తను చాలా కంగారు పడతాడు. ఆ వెంటనే
తను ఎలీషాను కాపాడి తీసుకుని వెళ్లి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. మరో పక్క ఎలీషా సిస్టర్ కూడా గాయాలు అవడంతో తనను కూడా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి ఎలీషా దగ్గర సాగర్ మాట్లాడుతూ, మీ మదర్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది, మీ అమ్మ కన్ను ఎలా పోయింది, అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అని అడుగుతాడు. దానికి ఎలీషా సమాధానం చెప్తూ, మా ఇంట్లో మొత్తం 4 ఉంటాము అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న సాగర్ వెంటనే ఎలీషాను, 4 మీ ఇంట్లో మీ అమ్మ, నువ్వు మరియు మీ చెల్లె కదా, ఆ 4వ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. దానికి ఎలీషా సమాధానం చెప్తూ, మాతో పాటు మా నానమ్మ కూడా ఒక రూమ్ లో ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న వాటికి మా ఇంట్లో ఉన్న మా నానమ్మకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే తను ఎప్పుడూ కూడా ఒక గదిలోనే ఉంటుంది. అయితే ఆ మాటలు విన్నటువంటి సాగర్ మాత్రం, ఇంట్లో ఇంత ఘోరం జరుగుతున్నప్పటికీ తాను ఎందుకు బయటికి రాలేదు, నాకెందుకో చాలా డౌట్ గా ఉంది, ఆవిడ గురించి తెలుసుకోవాలి అని సాగర్ వెంటనే ఎలీషా ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. మరో పక్క చర్చ్ ఫాదర్ బాడీకి పోస్ట్ మార్టం చేయడం కోసం డాక్టర్ లోపలికి వెళ్తూ ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 2 వ్యక్తులు చనిపోయారు అని తెలుసుకుని వాళ్లకు కూడా పోస్ట్ మార్టం చేయడం కోసం హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తారు. మరో పక్క డాక్టర్ మరియు మరో వ్యక్తి ఇద్దరు కలిసి లోపల పోస్ట్ మార్టం చేయడం కోసం ఆ చర్చ్ ఫాదర్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో సడన్ గా రూమ్ లో లైట్స్ అన్ని కూడా ఆరిపోతూ ఉంటాయి. అది చూసినటువంటి డాక్టర్ తో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. డాక్టర్ మాత్రం వాళ్ళందరికీ ధైర్యం చెప్పి, అప్పుడప్పుడు ఇలానే అవుతుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పి చర్చ్ ఫాదర్ షర్ట్ ని ఓపెన్ చేయగా చర్చ్ ఫాదర్ బాడీలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్ అన్నిట్లో కూడా ఎవరో గోర్లతో గుచ్చినట్టుగా అక్కడ అర్థమవుతుంది. దాంతో డాక్టర్ చాలా భయపడిపోయి వెంటనే బయటికి వచ్చి పోలీసులను చూసి, ఆ చర్చ్ ఫాదర్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయడం కుదరదు అని అంటాడు. మరో పక్క ఆ గ్రామంలో ఉన్న కొంతమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పోలీసులను చూసి, మాకు పోస్ట్ మార్టం చేయకుండా ఆ ఫాదర్ డెడ్ బాడీని మాకు ఇయ్యండి, ఇదంతా కూడా సైతాన్ చేస్తున్నాడు, పోస్ట్ మార్టం చేయాలనుకుంటే మాకు ఆ డెడ్ బాడీ అవసరం లేదు, మీరే ఉంచుకోండి అనే గ్రామస్తులందరూ కూడా అక్కడ నుండి వెళ్లిపోతారు. మరో పక్క పోలీసులు అక్కడ ఆ బాడీకి పోస్ట్ మార్టం చెయ్యాలా వద్దా అని ఆలోచించి ఫైనల్ గా వాళ్లే చర్చ్ ఫాదర్ బాడీని శ్మశానంలో పాతి పెట్టాలి అని బాడీని అక్కడికి తీసుకుని వెళ్తారు. మరో పక్క సాగర్ తన ఫ్రెండ్ ని తీసుకుని ఆ ఎలీషా ఇంట్లో ఉన్నటువంటి ఆ 4వ వ్యక్తి ఎవరో కనుక్కోవాలని ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో సాగర్ ఫ్రెండ్ రూమ్ లోపలికి వెళ్లకుండా కిటికీలో నుంచి ఆ రూమ్ లోపలికి చూస్తాడు. అప్పుడే తనకి ఒక విచిత్రమైనటువంటి రూపం కనిపించి దాన్ని చూసినటువంటి సాగర్ ఫ్రెండ్ చాలా భయపడిపోతాడు. మరో పక్క పోలీసులు శ్మశానం దగ్గరికి ఆ చర్చ్ ఫాదర్ డెడ్ బాడీని తీసుకుని వెళ్లి అక్కడ గొయ్యిని తవ్వుతారు. అప్పుడే వాళ్ళకి గుంట లోపల ఒక పెట్టె కనిపించడంతో తవ్వుతున్న వ్యక్తి వెంటనే ఆ పెట్టెని ఓపెన్ చేయగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ పెట్టెలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఇంకా పాడవకుండా ఫ్రెష్ గా అలాగే ఉంటుంది. దాంతో అక్కడ గొయ్యిని తవ్వుతున్నటువంటి ఆ వ్యక్తి చాలా భయపడిపోయి పైకి వచ్చేస్తాడు. అది మొత్తం చూస్తున్నటువంటి పోలీసులు కూడా భయపడిపోతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గొయ్యిని తవ్వుతున్న వాళ్ళకి మరియు పోలీసులకి ఆ బాక్స్ లో ఎవరి మొహం అయితే కనిపించిందో సేమ్ అదే ఫేస్ సాగర్ మరియు తన ఫ్రెండ్ కి కూడా అదే ఫేస్ కనిపించి భయపెడుతుంది. అదే సమయంలో సాగర్ ఇంటి లోపలికి వెళ్లబోతూ ఉండగా తనకు చెవులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాంతో సాగర్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి బయటకు పారిపోతాడు. అయితే సాగర్ భయపడిపోయి బయటికి వస్తాడు, కానీ తన ఫ్రెండ్ మాత్రం తనకు కనిపించకుండా మిస్ అవుతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సాగర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన ఫ్రెండ్ కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తాడు. ఆ సమయంలో సాగర్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అనుమానాస్పదంగా చనిపోయారని తెలుస్తుంది. తర్వాత పోలీసులు దీని గురించి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో పోలీసులకు ఒక క్యాసెట్ దొరుకుతుంది. ఆ క్యాసెట్ ని ప్లే చేసి చూస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. నిజానికి ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా కొంతమంది చనిపోతూ ఉంటారు అని ఒక డాక్టర్ కి తెలిసి అదేంటో తెలుసుకోవాలని ఆ ప్రాంతానికి ఆ డాక్టర్ వస్తాడు. ఆ సమయంలో ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ఒక డెడ్ బాడీ దొరుకుతూ ఉంటుంది. అలా రోజు కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా చనిపోతున్నారు అని డాక్టర్కి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. దాని గురించి తెలుసుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. ఆ సమయంలోనే డాక్టర్కి ఒక విషయం తెలుస్తుంది. ఇప్పుడు చనిపోతున్నటువంటి మనుషులు ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఫ్రెష్ గా ఉంటున్నారు అన్న విషయం కనిపెడతాడు. దాంతో ఆ డాక్టర్ ఎందుకు ఈ బాడీలు పాడవకుండా ఫ్రెష్ గా ఉంటున్నాయి తెలుసుకోవాలని ఒక బాడీకి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో చనిపోయిన బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. ఈ విషయమంతా కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ తెలుసుకుని మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అప్పటి వరకు చనిపోయి ఉన్నటువంటి ఆ డెడ్ బాడీ మొత్తం ఒక్కసారిగా కదలటంతో
అక్కడ పోస్ట్ మార్టం చేస్తున్న వాళ్ళందరూ కూడా భయపడి అక్కడి నుండి పారిపోతారు. ఇదంతా కూడా టీవీ క్యాసెట్ లో రికార్డ్ అయి ఉండడంతో ఇదంతా పోలీసులు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ వెంటనే సాగర్ని చూసి ఈ ప్రాంతంలో ఏదో విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి, వీటి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజలకు తెలియకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా గందరగోళం ఫీల్ అవుతారు, ఈ విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు అని చెప్పి సాగర్ని అక్కడి నుండి పంపిస్తాడు. ఆ తర్వాత సాగర్ స్కూల్ దగ్గరికి బయలుదేరి వెళ్ళగా మిస్ అయినటువంటి తన ఫ్రెండ్స్ చేతుల మీద విచిత్రమైన గుర్తులతో, అలాగే చేతుల నిండా కూడా రక్తంతో వాళ్ళ స్కూల్ బిల్డింగ్ ఎక్కి అక్కడి నుండి దూకి అక్కడికక్కడే చనిపోతారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక సిస్టర్ ఒక విచిత్రమైనటువంటి బుక్కుని తన చేతిలోకి తీసుకొని డైరెక్ట్ గా ఎలిషా మదర్ అయినటువంటి మెర్లిన్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మెర్లిన్ తో మాట్లాడినటువంటి సిస్టర్ కూడా మిస్ అయింది అన్న విషయం పోలీసులకు మరియు సాగర్ కి తెలుస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే మిస్ అయినటువంటి ఆ సిస్టర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత సాగర్ దీని గురించి బాగా ఆలోచిస్తూ చర్చ్ ఫాదర్ చనిపోయిన తర్వాతనే ఈ విధంగా జరుగుతున్నాయి, అంటే చర్చ్ ఫాదర్ చనిపోవడానికి దీనికి ఏదైనా సంబంధం ఉందేమో అని ఆలోచిస్తూ ఇంతకుముందు చర్చ్ ఫాదర్కి ఎక్కడైతే పోస్ట్ మార్టం చేశారో అక్కడికి వెళ్తే ఏమైనా తెలుస్తుంది అని సాగర్ వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాక్స్ని ఓపెన్ చేయగా ఇంతకుముందు మెర్లిన్తో మాట్లాడినటువంటి సిస్టర్ ఉంది కదా, తన డెడ్ బాడీ అక్కడ ఉంటుంది. దాన్ని చూసినటువంటి సాగర్ చాలా గట్టిగా అరుస్తాడు. దాంతో పోలీసులు వెంటనే సాగర్ దగ్గరికి రావడంతో సాగర్ జరిగిందంతా కూడా చెప్తాడు. అలా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఇదంతా సైతాన్ చేస్తున్నట్లు ఉంది అని డిసైడ్ అవుతారు. మరోపక్క చనిపోయినటువంటి సిస్టర్ డ్రెస్ వేసుకుని స్కూల్లో ఉన్నటువంటి తన కూతురులతో మాట్లాడడం కోసం తన చిన్న కూతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నువ్వు నాతో వస్తావా అని అడుగుతుంది. దానికి మెర్లిన్ చిన్న కూతురు వస్తాను అని చెప్పి తననే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా సాగర్ దూరం నుంచి గమనిస్తూ ఎలాగైనా ఆ పాపని కాపాడాలి అని వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి మెర్లిన్ ని మరియు వాళ్ళ చిన్న కూతుర్ని ఇద్దరిని కూడా సాగర్ ఫాలో అయ్యి వెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్లి మెర్లిన్ చిన్న కూతుర్ని కాపాడతారు. అప్పటికే మెర్లిన్ సైతాన్లా మారిపోయిందని వీళ్ళు తెలుసుకుంటారు. అయినప్పటికీ సాగర్ మరియు పోలీసులు మెర్లిన్ ని వాళ్ళ కారులో ఎక్కించుకొని వస్తూ ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం వీళ్ళకి అడ్డంగా వచ్చి మాట్లాడుతూ మాకు ఈ సైతాన్ దైవంతో సమానం కాబట్టి మీరు మాత్రం మెర్లిన్ ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళకండి, ఇక్కడ నుండి మెర్లిన్ ని తీసుకుని వెళ్తే చాలా సమస్యలు వస్తాయి, మర్యాదగా మాకు మెర్లిన్ ని అప్పగించండి అని గొడవ చేస్తారు. దాంతో చేసేదేమీ లేక సాగర్ మరియు పోలీసులు మెర్లిన్ ని వాళ్ళకి అప్పగించి మెర్లిన్ చిన్న కూతురిని మాత్రం కాపాడి అక్కడ నుండి తీసుకెళ్తారు. ఆ విధంగా సాగర్ మెర్లిన్ చిన్న కూతుర్ని కాపాడి ఇంటికి తీసుకుని వెళ్ళగా తనకు విచిత్రమైనటువంటి సౌండ్స్ వినిపించడం, పెద్ద పెద్ద శబ్దాలు కూడా గట్టి గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. అదే విధంగా పెద్ద పెద్ద అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. దాంతో సాగర్ చాలా భయపడిపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నాకు ఇక్కడ చాలా విచిత్రంగా అనిపిస్తుంది, మనం వెంటనే ఈ ప్రాంతం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలని అంటాడు. తర్వాత పోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్ లో బాగా చెక్ చేసి ఆ గ్రామం గురించి బాగా తెలిసినటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో మాకు క్లియర్ గా చెప్పండి, లేదంటే ఇక్కడ చాలా ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అని రిక్వెస్ట్ చేయడంతో ఆ పెద్ద మనిషి వెంటనే అక్కడ ఏం జరుగుతుందో చెప్పడం మొదలు పెడతాడు. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైతాన్ని ఒక దేవుళ్లాగా పూజిస్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళు గద్దని సైతాన్ రూపంలో భావిస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా మనకు సైతానే సాయం చేస్తాడని వాళ్ళందరూ కూడా ఒక నరబలి ఇస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి విక్టోరియా అనే మహిళ మాత్రం తన భర్త అనారోగ్యం పాలై మంచానికే పరిమితమై ఉన్నప్పటికీ తను మాత్రం సైతాన్ని నమ్మకుండా మీరు తప్పు చేస్తున్నారు, తను దేవుడు కాదు, తను ఒక సైతాన్, మీరు తనకు ఆ విధంగా నరబలి ఇవ్వద్దు అని అంటుంది. దాంతో ఆ మాటలు విన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటలు చెప్పిన విక్టోరియాని చాలా తీవ్రంగా కొడతారు. ఆ సైతాన్ దేవుడు కాదని నువ్వు అంటున్నావు, మరి మీ దేవుడైనటువంటి జీసస్ మంచానికే పరిమితమై ఉన్నటువంటి మీ భర్తకు ఎందుకు న్యాయం చేయడం లేదు, తనకెందుకు ఆరోగ్యం నయం చేయలేదు అని అంటారు. తర్వాత కొన్ని రోజులకి విక్టోరియా హస్బెండ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విక్టోరియాకి
సహాయం చేయరు. ఆ సమయంలో విక్టోరియా హస్బెండ్ చనిపోవడంతో తను నమ్ముకున్నటువంటి దేవుడు తనకు సహాయం చేయలేదని వెంటనే విక్టోరియా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సైతాన్నే దేవుడిగా పూజిస్తూ ఉన్నారు కదా, తను కూడా సైతాన్నే దేవుడిగా భావించి చాలా తీవ్రంగా పూజలు చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే విక్టోరియాకి ఒక బుక్ కూడా దొరుకుతుంది. అదేమిటి అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించింది. దాంతో విక్టోరియా ఆ బుక్ ని బాగా చదువుతూ చనిపోయినటువంటి తన హస్బెండ్ ని ఎలాగైనా బ్రతికించాలి అని రకరకాల పూజలు చేయడం మొదలు పెడుతుంది. అలా విక్టోరియా చాలా మంత్రాలు నేర్చుకుంటూ ఉండడంతో తన కళ్ళు తెల్లగా మారిపోయి అలాగే తన నాలుక కూడా వైట్ గా అయిపోతుంది. దీన్ని చూసిన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటే కళ్ళు మరియు నాలుక రెండు కూడా తెల్లగా మారిపోతాయి, అలాంటి బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోకూడదు అని విక్టోరియాని చాలా తీవ్రంగా కొడతారు. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఈ విక్టోరియా మరి ఎవరో కాదు, మెర్లిన్ వాళ్ళ మదరే విక్టోరియా అన్న విషయం కూడా ఇక్కడే తెలుస్తుంది. అయితే ఈ విషయాలు మొత్తం గుర్తు చేసుకున్నటువంటి మెర్లిన్ నా కూతురు కూడా సైతాన్ని దేవుడిగా పూజించకూడదు అని వాళ్ళని తీసుకుని వెళ్లి ఒక క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేపిస్తుంది. ఇలా జరిగిందంతా కూడా ఆ పెద్ద మనిషి పోలీసులకి మరియు సాగర్ కి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా మెర్లిన్ చేస్తున్నట్టుగా ఉంది. ఆ మెర్లిన్ ఎక్కడుందో ప్రజెంట్ కనిపించడం లేదు. తను మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే మనం నరబలి ఇవ్వాలి, ఎవరిని నరబలి ఇద్దాం అని ఆలోచిస్తూ ఆ మెర్లిన్ చిన్న కూతుర్నే నరబలి ఇవ్వాలి అని వాళ్ళందరూ కూడా డిసైడ్ చేస్తారు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేంటంటే గతంలో విక్టోరియా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది అని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనని కొట్టి చంపేశారని అనుకున్నాం. కానీ నిజానికి ఆ విక్టోరియాని వాళ్ళు చంపరు. కేవలం విక్టోరియా మంత్రాలు చదవకుండా ఉండడం కోసం తన నాలుకను మాత్రం కట్ చేస్తారు. దాంతో మెర్లిన్ ఆ విక్టోరియా నాలుక లేకపోవడంతో తన చూసి పిల్లలు ఎక్కడ భయపడతారో అనుకొని భావించి విక్టోరియాని ఒక రూమ్ లో బంధిస్తుంది. అంటే ఆ గదిలో ఉన్నది మెర్లిన్ వాళ్ళ అత్త కాదు, మెర్లిన్ వాళ్ళ అమ్మ అయినటువంటి విక్టోరియానే. ఇవన్నీ కూడా పెద్ద మనిషి సాగర్ మరియు పోలీసుల దగ్గర వివరించి చెప్తుంటాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న సాగర్ మరియు పోలీసులు ఎలాగైనా ఈ ప్రాంతంలో నరబలి జరగకుండా ఆపాలి, ఆ చిన్న పాపను మనం కాపాడాలి అని అనుకుంటారు. అప్పుడే పోలీసులకి మెర్లిన్ చిన్న కూతురు కనిపించకుండా మిస్ అయిందన్న విషయం కూడా తెలుస్తుంది. అంటే నిజానికి మెర్లిన్ తన చిన్న పాపను తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెర్లిన్ కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో నరబలి ఇవ్వకపోయేసరికి ఆ సైతాన్ కొంచెం కొంచెంగా ఉగ్రరూపం దాలుస్తున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. అంటే ఆ తర్వాత ఏం జరగబోతుందో అన్న విషయాన్ని పార్ట్ 2లో చూడండి అన్నట్టుగా చిన్న లీడింగ్ ఇచ్చి ఈ మూవీని ఇక్కడతో ఎండ్ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.